ఎవరో బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి తాను అడిషనల్ ఎస్పీనంటూ ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు ప్రముఖ నగల వ్యాపారులను కిడ్నాప్ చేసి గన్ పెట్టి బెదిరించి 7 కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తి పత్రాలను తీసుకెళ్తుంటే వారికి స్థానిక పోలీసు వత్తాసు పలుకుతుంటే ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ఏం చేస్తుందంటూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఫైర్ అయ్యారు. 3 రోజుల క్రితం ప్రొద్దుటూరులోని ప్రముఖ నగల వ్యాపారులు శ్రీనివాసులు, పాతులు, వెంకటస్వామిలను ప్రొద్దుటూరు పోలీసు ముందస్తు సమాచారం లేకుండా వారి అదుపులోకి తీసుకుని వారిని ఒక ప్రైవేటు స్థలంలో పెట్టి ఒక రోజంతా ఇష్టానుసారంగా కొట్టారని, పోలీసులతో పాటు వసంత్ అనే ఒక వ్యక్తి వ్యాపారులను గన్ పెట్టి బెదిరించి 7 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలను తీసుకెళ్లాడని, దీనిపై ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ మామూళ్లు తింటూ కూర్చుంది తప్ప ప్రజల్లోకి వచ్చి తిరిగిన సందర్భాలు లేవంటూ ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ప్రొద్దుటూరులో లేదనికారు. పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే అన్నారు. సదరు వసంత్ అనే వ్యక్తి ఎవరో డీఎస్పీ భావన తేల్చే వరకు తాను ఈ విషయాన్ని వదిలిపెట్టనని, డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలిపారు. ఇంత సంఘటన జరుగుతుంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది, ఏమిటి విషయం అనేది తనికంటి శ్రీనివాసు, తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక 3వ వ్యక్తి ఉన్నాడు. హరికృష్ణ ప్రసాద్, హరివంశ ప్రసాద్ ఉంది. వసంత్. ఎవరి వసంత్? ప్రొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉంటే పోలీసులు కొంతమేరకు అనుమానాల మీద ఏదో కొట్టే ఏదో తెలుస్తుందనే ఉద్దేశంలో కొంత కొట్టేదానికి వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈడేవుడు ఇతను, ఎవరు ఇతను, ఏ ఊరు వాడు, ఏ ప్రాంతం వాడు, ఎవరికి సంబంధించిన వాడు? అతను తుపాకీ గురిపెట్టి కాలుస్తానడము, పోయి కొట్టడము, కాలుతో తనడము, చేతులతో తనడము, ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే ఈడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ప్రొద్దుటూరు పోలీసుల మీద, డిఎస్పీ మీద ఉంది. వాళ్ళు ఇష్టమా? ఇదేమన్నా పోలీసు రాజ్యమా? ఏం తప్పులు చేసినా వాళ్ళు ఊరికనే ఉండాలన్నా? పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాండి? ఇంత హింసాత్మకమైన సంఘటనలు, దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరు ఏం చేస్తుంది? ఆయమ్మ ఊర్లో ఉంది. నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్పీ ఆఫీసులో 3-4 గంటలు డిఎస్పీ గారితో మాట్లాడాడు. ఇతను మనం కిడ్నాప్ చేసిన దానికి ముందు రోజు 20వ తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడినాడు. ఆయమ్మతో కలిసి ఎమ్మతో మాట్లాడి, ఎవరితను? మన ప్రొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి. ఎవరు మన ప్రొద్దుటూరు వాళ్ళని వచ్చి కొట్టేదానికి? ఎవరు? కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తాండి, తుపాకీ గురిపెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇంత సంఘటన జరుగుతుంటే డిఎస్పీ గారు ఏమి నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య 3 గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు. ఏమొక డిఎస్పీనా? ఇబ్బందులు ఉండేటప్పుడు బాధితులను ఆదుకునేదానికి కాదు పోలీసు ఉండేది. దేనికుంది ఏమో ఇక్కడ? మామూలు మేస కూర్చునేదానికి ఉందే? ఇంత సంఘటన జరుగుతుంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది, ఏమిటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా? ఏం చేస్తాండి అమ్మ? అతను ఎవరు? నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని 2-3 గంటలు మాట్లాడిపోయినాడు. అతను ఎవరో తేల్చి భార్యని ప్రొద్దుటూరుకి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాడా? ఎవడు వాడు? బయట వ్యక్తి, సంబంధికుడు కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఈ ఛాయలకు సంబంధించినోడు కాదు. నువ్వు ఎవడని కొట్టినావురా? నువ్వు పాపాత్ముడు నా కొడుక. నువ్వు సంబంధం లేదు, మట్టిగడ్డ లేదు, ఈ ప్రాంతం కాదు, ఈ ఏరియా కాదు. ఎవరతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాను మన ప్రొద్దుటూరు డిఎస్పీ గారిని. అతన్ని ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోర్టులు పెట్టాలా? ఏదో అయిపోయింది, మేము ఇంతటితో అయిపోయినామని అనుకుంటున్నారు. ఏం ప్రజలమంటే అంతా మీకు చులకనగా ఉంటామా? మమ్మల్ని కొట్టడం అంటే అంత చూడమనుకుంటున్నారా?
విశేషణారహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు కొట్టేదానికి విశేషణారహితంగా కొట్టేదానికి ఎవడు కాళ్ళ చేత తన్నేదానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అని అన్నాడే. ఎవరిది ఆ తుపాకీ? అతను తుపాకీ తెచ్చుకునేదానికి అతను ఎవరు ఇక్కడే తెచ్చుకునేదానికి? ఒకవేళ ఆ తుపాకీ లైసెన్స్ ఉంటే మాత్రం అతను మనిషి మీద పెట్టి కాలుస్తానంటాడా? ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇద్దరు ఎస్ఐలు ఏం చేస్తున్నారు? సిఐలు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంకా 8 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? కాలుస్తానంటావు అది మనిషి మీద పెడతాడు. నువ్వు పోలీసు వెళ్ళాను అక్కడ అది చూసిన దానికి. ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తూ ఉంది. వాడు ఎవరో బయట వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసుల నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధితుని కుడుతూ ఉంటే ఆ కుట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు. మన ఆస్తులు దోపిడీ చేసేదానికి మీరందరూ సహకరిస్తారు. ఏం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మీ జాగీర్ అనుకుంటున్నారా? అది ప్రజలకు హక్కులు లేవు. ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది. ప్రజల మానము ప్రాణము రక్షించే దానికోసం మిమ్మల్ని పెట్టినారు. మీరే దానిని కాటేసేదానికి తయారైతున్నారు. ఎవరో ఆ 3వ వ్యక్తి ఎవరో తేల్చి ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టి ఫలానా అతను ఇతనని ప్రొద్దుటూరు ప్రజలకు తెలియచేయండి. అంతవరకు మీ బాధ్యత ఇది. ఇంతటితో మేము విడిచిపెట్టాము. ఈ విషయం ఎస్పీ గారికి డీజీ గారి దృష్టి కూడా తీసుకొని పోతాము. ఈ విషయంలో ఇంత అన్యాయం మన ఘోరం జరుగుతుందంటే ఏం చేస్తున్నాయా డిఎస్పీ పొద్దుటూరులో? దాదాపు 20, 40, 35 గంటలు కిడ్నాప్ చేసి తీసుకొని పోతే నువ్వేం చేస్తాడో? నీకు బాధ్యత లేదా? నువ్వు పోలీస్ అధికారి కదా? నీకు 5 స్టేషన్లు అధికారం ఉంది. ఎవరు నీకు చెప్పరు? నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఏదో తిని మామూలు మొత్తంలో జోగెడుతున్నారు. ఎక్కడ బయట కూడా తిరగకుండా. కాబట్టి ఈ విషయం మీద వెంటనే చర్యలు తీసుకొని బయట వ్యక్తి 3వ వ్యక్తి వాడు వచ్చి ప్రొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి 3వ వ్యక్తి వచ్చి వాళ్ళని కొట్టడం అనేది అతి హీనమైన చర్య. ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు అతన్ని తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది ప్రొద్దుటూరు తెలియజెప్పి కోర్టుకు పెట్టాలి. బాధ్యత మీకుంది. మీరు సీఎం గారికి కంప్లైంట్ చేస్తున్నారు. సీఎంఓ గారికి కంప్లైంట్ చేస్తాను. సీఎం ఆఫీస్కు ఫిర్యాదు చేస్తాను. చేస్తా.